నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. మొహమాటమే లేదు, ఈ గుర్తింపుకు పవనే కారణం అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అదేంటి, ప్రస్తుతం అందరూ కూడా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం గురించే మాట్లాడుకుంటున్నారు కదా. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అత్యంత వైభవంగా నిర్మించిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి చెప్పకుండా నువ్వేదో ఈ గుర్తింపుకు కారణం పవన్ కళ్యాణే అని చెప్పేసి చెప్తున్నావు. అసలు ఇంతకీ ఆ గుర్తింపు ఏంటి, ఆ గుర్తింపుకి పవన్ కళ్యాణ్కి కారణం ఏంటి, ఆ గుర్తింపు దేనికి సంబంధించింది చెప్పు అనే కదా మీరనేది. డెఫినెట్గా చెప్తాను. అయితే నేను చెప్పబోయే అంశానికి పవన్ కళ్యాణ్కి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి కూడా లింక్ ఉంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మొత్తం తెలియజేస్తాను, ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే ఇప్పుడు ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. అతిరథ మహారథులు అందరూ రావటంతో ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అశేష జనవాహిని కూడా లైవ్లో చూస్తుంది. చాలామంది దీన్ని లైవ్లో వీక్షిస్తూ ఉన్నారు. సో అయితే ఇక్కడ మరి ఆ గుర్తింపు ఏంటి, దానికి భోగాపురం ఎయిర్పోర్ట్కి అలాగే పవన్ కళ్యాణ్కి లింక్ ఏంటో చెప్తానన్నాను కదా. అదే ఏటికొప్పాక బొమ్మలు. ఏటికొప్పాక బొమ్మలకి చాలా చరిత్ర ఉంది. సుమారుగా 600 ఏళ్ల నుంచి ఈ ఏటికొప్పాక బొమ్మల్ని తయారు చేస్తూ దానినే జీవనాధారంగా పెట్టుకుని చాలామంది జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ ఏటికొప్పాక బొమ్మల గురించి మీకు ఇంకా బాగా తెలియాలంటే 70s 80s కిడ్స్ని అడగండి. వాళ్ళలో చాలామందికి వీటిని లక్క చెట్లు అని పిలవటం అలవాటు. ఏటికొప్పాక బొమ్మలు అని తెలియకపోయినా లక్క చెట్లు అని పిలిచేవాళ్ళు. బొమ్మలాటలు ఆడుకునేవాళ్ళు. ఇప్పుడంటే అందరూ సెల్ ఫోన్లో ఆడుకుంటున్నారు, కానీ అప్పట్లో అందరూ బొమ్మలాటలు ఆడుకునేవాళ్ళు. బొమ్మల పెళ్ళిళ్ళు కూడా చేసేవాళ్ళు. ఈ ఏటికొప్పాక బొమ్మలు పెట్టుకుని బొమ్మల పెళ్ళిళ్ళు కూడా చేసేవాళ్ళు. సో వాళ్ళని అడిగితే 70s 80s కిడ్స్ని అడిగితే వీటి గురించి ఇంకా బాగా చెప్తారు. అయితే రాను రాను వీటికి గుర్తింపు తగ్గిపోతుంది, ఆదరణ కూడా తగ్గుతుంది. పైగా వీటిని తయారు చేయటం కూడా ఆ కళాకారులకి నార్మల్గా అయితే వాళ్ళని కార్మికులు అంటారు, నేనైతే కార్మికులు అనను. ఖచ్చితంగా వాళ్ళు కళాకారులే. ఆ కళాకారులకి దీన్ని తయారు చేయటం, వాళ్ళ జీవన భృతి కూడా భారంగా మారటం అనేది వచ్చింది. ఆ పరిస్థితి దాపురించింది. అది రాకూడదు, కళాకారులకు ఎప్పుడు కూడా ఆ పరిస్థితి రాకూడదు, కానీ అలాంటి పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి వాళ్ళకి వచ్చింది అన్న విషయం పవన్ కళ్యాణ్కి తెలిసిందే, ఆయన దృష్టికి వచ్చింది. అయితే ఇది ఆయన దృష్టికి ఇవాళో నిన్నో ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కాదు, 2018లోనే ఆయన దృష్టికి వచ్చింది. అప్పటి నుంచి ఆయన తన మతిలో ఒక పక్కన పెట్టుకుని ఉన్నారు. ఖచ్చితంగా అధికారంలోకి వస్తే ఈ ఏటికొప్పాక బొమ్మలకి జాతీయ స్థాయిలో కాదు, కుదిరితే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలి అనేది పవన్ కళ్యాణ్ ఆలోచన. ఎప్పటికప్పుడు ఈ ఏటికొప్పాక బొమ్మల్ని ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది కదా. కూటమిలో జనసేన పార్టీ కూడా భాగం. అలాగే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ప్రోద్బలం వల్లనే రిపబ్లిక్ డేకి ఢిల్లీలో ఎర్రకోటలో ఇలాగా పరేడ్ నిర్వహిస్తారు కదా. ఆ పరేడ్లో మన ఏటికొప్పాక బొమ్మలు కూడా ప్రదర్శింపబడటం నిజంగా ఒక ఘనతగా చెప్పుకోవచ్చు. దానికి కారణం కూడా పవన్ కళ్యాణే. ఆయన కూడా కీ రోల్ ప్లే చేశారు దానిని అక్కడ ప్రదర్శింపజేయటంలో అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే ఇక పవన్ కళ్యాణ్ వీళ్ళకి ఎంత అండగా నిలబడ్డారు అనేది కూడా మనం కొన్ని సందర్భాల్లో విన్నాము. అయితే దీన్ని ప్రమోట్ చేయడంలో కూడా ఆయన డిఫరెన్స్ చూపించారు. ఏంటంటే మనం చాలామంది నాయకులను చూస్తుంటాం, ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు శాలువా ఇస్తారు, లేదంటే దేవతామూర్తుల విగ్రహాలు ఇస్తారు, లేదంటే తిరుమల ప్రసాదాన్నో, శ్రీశైలం ప్రసాదాన్నో, అన్నవరం ప్రసాదాన్నో ఇస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ అందుకు డిఫరెంట్గా ఈ ఏటికొప్పాక బొమ్మల్ని తీసుకువెళ్ళి అక్కడ అమిత్ షాకి ఇస్తున్న ఇమేజ్ని మనం చూసాం. అంతేకాదు కేవలం కేంద్రంలోని పెద్దలకే కాదు, తన సినీ నటులకి, సహచర నటులకి కూడా ఏటికొప్పాక బొమ్మల్ని ఇస్తూ దానిని ప్రమోట్ చేయమని వాళ్ళకి చెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్. ఈయన పార్థివన్ ఈ మధ్య పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ రోల్ కూడా ప్లే చేశారు కదా. సో ఆయన అనమాట. అలాగే నిర్మలా సీతారామన్ పదే పదే ప్రభుత్వంలోని పెద్దలకి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పని ఉంటుంది. పైగా ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా పని ఉంటుంది. కాబట్టి వెళ్ళినప్పుడు ఆవిడకు కూడా అలాగా ఏటికొప్పాక బొమ్మల్ని బహుమతులుగా ఇచ్చారు. ఇది రాష్ట్ర ప్రభుత్వంలోని మిగతా మంత్రులు కూడా అలవాటు చేసుకున్నారు.
కాబట్టి మన రాష్ట్రానికి రాష్ట్రపతి వచ్చినప్పుడు ఏటికొప్పాక బొమ్మల్ని ఆవిడకు కూడా బహుమతిగా ఇచ్చారు. అంటే చీర సారే పెట్టి అవన్నీ ఇస్తారు కదా, అలాగా వాటితో పాటు ఏటికొప్పాక బొమ్మల్ని కూడా మన రాష్ట్ర హోమ్ మినిస్టర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి కూడా ఇచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ స్థాయిలో ప్రమోట్ చేస్తూ వచ్చారు కదా, దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్. ఎలాగా అంటే ఇదిగోండి, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి కూడా ఇవాళ ప్రారంభోత్సవం కూడా జరుపుకుంటుంది కదా. సో ఆ ప్రారంభోత్సవం జరుపుకుంటున్న ఈ ఎయిర్పోర్ట్లో కనుక మనం చూసినట్లయితే ఏటికొప్పాక బొమ్మలు చాలా పెద్దవి, సుమారుగా ఒక 90 అడుగులు ఉంటుందేమో. ఇదిగోండి, ఎస్ 90 feet ఏటికొప్పాక బొమ్మలు టు వెల్కమ్ ద వరల్డ్ ఎట్ భోగాపురం ఎయిర్పోర్ట్. ప్రపంచం నలుమూలల నుంచి ఎవరు వస్తున్నా సరే ఏటికొప్పాక బొమ్మలతోనే భోగాపురం ఎయిర్పోర్ట్ స్వాగతం పలుకుతున్నట్టుగా అక్కడ 90 అడుగుల ఏటికొప్పాక బొమ్మల్ని అక్కడ ఏర్పాటు చేశారు. ఇది అంటే అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు తీసిన ఫోటో, ఇదేమో తాజా ఫోటో అనమాట. సో ఎందుకు ఇలాగ పెట్టారు అని అంటే, మన సంస్కృతి ప్రపంచం నలుమూలలకి కూడా తెలియాలి, ప్రపంచంలోని ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఆర్ట్ ఒకటి ఉంది అని చెప్పేసి తెలుసుకోవాలి. పైగా ఈ ఏటికొప్పాక బొమ్మల్లో కూడా ఇంకొక చిత్రమైన విషయం చూడండి, ఇది వీణ. ఈ వీణ అంటే ఎక్కడి నుంచి తయారవుతుందంటే బొబ్బిల్ నుంచి అంటారు, అది కూడా ఉత్తరాంధ్రలోనే. ఈ ఏటికొప్పాక బొమ్మలు ఎక్కడ తయారవుతాయి, ఇది కూడా ఉత్తరాంధ్రలోనే, యలమంచిలికి దగ్గరలో, అనకాపల్లి జిల్లా యలమంచిలికి దగ్గరలో ఏటికొప్పాక ఉంటుంది. అక్కడే ఈ ఏటికొప్పాక బొమ్మలు తయారవుతాయి అంకుడు కర్రతోటి. సో ఇలాంటి వాళ్ళు, ఈ కళాకారులు, ఏటికొప్పాక బొమ్మల్ని తయారు చేసే కళాకారులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే విషయాల్ని కూడా పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో తెలియజేశారు. అది మీరు వినొచ్చు. ఈ చాలాసార్లు మేము ఏటికొప్పాక ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు అప్రిషియేట్లు మేము చాలా మందిలో ఉంటాయి. మాకు ఉడ్బ్యాంక్స్ మేము ఏం చేయాలి చెప్పండి, మేము ఉన్న వేసుకుంటాం. మా అట్లీస్ట్ దీని బాధ్యత మీద నిర్వర్తిస్తున్నారు. ఒకసారి ఆ బాధ్యత జీవనోపాధి కూడా లేదా ఒక పొలిటికల్ వ్యవస్థకి ఇది ఛాలెంజింగ్ సిచ్యువేషన్. అందుకని ఇది కేమ్ కాన్సెప్ట్ ఫుడ్ బ్యాంక్స్. ఫుడ్ బ్యాంక్స్కి దేనికి పెట్టాల్సి వస్తుంది, ఒకటి వాళ్ళకి చాలా వాళ్ళకి కావాల్సినంత నిరంతర సరఫరా ఉండాలి. మీరు స్థానికంగా డినోటిఫైడ్ ఏరియాస్లో చూశారు కదా, చెట్లని నరికివేయటం అది ప్రకృతికి ఇబ్బందే, కానీ ఈ కళాకారులు వాళ్ళ జీవనాన్ని కొనసాగించాలి, ఆ కల్చర్ అంతరించిపోకుండా అది ముందుకు వెళ్ళాలి అని అంటే ఇది ఛాలెంజింగ్ రోలే ప్రభుత్వానికి. కానీ దాన్ని కూడా మేము సమర్థవంతంగా నిర్వహిస్తాము, ఖచ్చితంగా ఆ కళాకారులకి అండగా నిలబడతాం, ఇటు ప్రకృతికి కూడా ఇబ్బందులు కలగకుండా ఉండేలాగా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఎంత చక్కగా వివరిస్తున్నారో మనం చూడొచ్చు. అలాగే గతంలో నేను మీకు చెప్పాను కదా, దీనికి సంబంధించి పెరేడ్లో కావచ్చు, పెరేడ్ గ్రౌండ్స్లో ఇది చేసేది కావచ్చు, ఏటికొప్పాక బొమ్మల్ని ప్రదర్శించేది కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని సమన్వయం చేసుకుని ఎలా ప్రదర్శించారు ఏంటి అనేది ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. సో ఇలాంటివన్నీ కూడా ఏమవుతాయంటే ఒక కళకి జాతీయ గుర్తింపు నుంచి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే వరకు వెళతాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ నెల 17వ తారీఖు నుంచి సర్వీసెస్ కూడా ప్రారంభమవుతాయి, అక్కడి నుంచే సర్వీసెస్ ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. డొమెస్టిక్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటున్నారు. మరి ఇక్కడ చూపించినట్టుగా ఎవరైనా ఈ ఎయిర్పోర్ట్కి వచ్చిన వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు, లోపలికి వచ్చేటప్పుడు తలెత్తి చూస్తారు కదా, తలకాయ దించుకునో లేకపోతే కళ్ళకి గంతలు కట్టుకునో లోపలికి వెళ్ళరు, ఖచ్చితంగా అందరూ చూస్తారు. చూసినప్పుడు ఈ కళాకృతులే కనిపిస్తాయి. ఈ ముచ్చటేసే అంటే చాలా ముద్దుగా ఉంటాయి. ఏటికొప్పాక బొమ్మలు అంటేనే చూడటానికి ఆ రంగురంగుల బొమ్మలు, వివిధ ఆకృతుల్లో ఉండే బొమ్మలు, దేవతామూర్తుల బొమ్మలు కావచ్చు, లేకపోతే బొమ్మల పెళ్ళి, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల పెళ్ళిళ్ళు చేసే బొమ్మలు కావచ్చు, వివిధ రూపాల్లో ఉండే బొమ్మలు అనేక రూపాల్లో ఉంటాయి. ఇవి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి, అనేక రూపాల్లో ఉంటాయి. సో ఎంత వైవిధ్యంగా తయారు చేస్తారంటే వాళ్ళ ఆ చేతిలో ఆ ఉన్న కళకి నిజంగా సలాం చేయొచ్చు. సో అలాంటి బొమ్మలు మరి ఇక్కడ రేపు మాపు ఇక్కడ ఎయిర్పోర్ట్లో కనిపిస్తాయంటే ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు విశాఖపట్నానికి, మరి వాళ్ళంతా చూస్తారు కదా, దానికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. అయితే ఏటికొప్పాక బొమ్మల గురించి మోదీ కూడా అనేక సందర్భాల్లో మాట్లాడారు. మోదీ కూడా ఏటికొప్పాక బొమ్మల ప్రాశస్త్యం గురించి కొన్ని ప్రముఖ న్యూస్ ఛానల్స్లో మాట్లాడిన సందర్భాన్ని, అలాగే మన్ కీ బాత్లో మాట్లాడిన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు.
ఇవంతా ఎలా జరిగింది అని అంటే పవన్ కళ్యాణ్ ప్రోద్బలం ఉండటం వల్ల జరిగింది అని చెప్పడంలో సందేహమే లేదు. కొన్ని విషయాలు చిన్నవే కానీ వాటిని ప్రోత్సహిస్తే మన రాష్ట్రానికి పెద్ద స్థాయిలో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు వస్తుంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల ఆ గుర్తింపు వస్తుంది అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. సో కాబట్టి నేను ఈ వీడియోకి ఆ టైటిల్ పెట్టాను. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? అలాగే ఈ గుర్తింపు పవన్ కళ్యాణ్ వల్లే వచ్చింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని నాకు అనిపిస్తుంది. ఏటికొప్పాక బొమ్మలు, అలాగే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా చాలా సమ్మిళితంగా మిక్స్ చేసి అక్కడ మన సంస్కృతుల్ని, మన సంప్రదాయాల్ని, మన కళాకృతుల్ని ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముందు ఉంచారు అని అంటే దాంట్లో పవన్ కళ్యాణ్ రోల్ ఉంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.